హాయ్ అండి. అందరూ బాగున్నారా? మరి ఇజ్రాయెల్‌లో తెలుగు కుర్రాడు ఎలా ఉన్నారు ఏంటి? అందరూ బాగున్నారు కదా మరి. ఓకే, మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏమనుకుంటున్నారంటే, మనకు అందరూ కూడా కామెంట్లు ఏంటంటే ఎక్కువ అన్న వీసాలు 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 వీసాల గురించి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకేనా, మీకు నేను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నేను హెల్ప్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం మీకు ఎంతైతే తెలియాలనుకుంటున్నారో నేను అంతా తెలియజేయడానికి చాలా మటుకు ట్రై చేస్తున్నాను. 100% నేను ఖచ్చితంగా మీకు తెలుసుకున్నవన్నీ చెప్తాను. రెండోది ఏంటంటే, మీకు నేను చెప్పాలనుకున్నది, నేను ఇప్పుడు మనం రీసెంట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ కూడా అన్న నెంబరీ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నుంచి మీకు దీంట్లో విషయం ఏంటంటే, మీకు ప్రతి విషయం కూడా ఆ గ్రూప్లో అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఇజ్రాయెలే కాకుండా ప్రతి కంట్రీ కూడా మీకు ఏమేం జాబ్స్ ఉన్నాయి, మనం బయటికి ఎలా అయితే వెళ్ళొచ్చు ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు ఆ గ్రూప్లో వస్తుంది. ప్రతి డాక్యుమెంట్ వస్తుంది. మీరు దాన్ని చూసి మీకు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇజ్రాయెల్ లాగానే శాలరీలు ఇచ్చి ఇంకా చాలా కంట్రీలు ఉన్నాయి. ఓకేనా, మీకు అలాగే ఆ కంట్రీలు కూడా చూద్దరు. కానీ సో నా విషయం పక్కన పెడితే, మీకు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు టమ్కామ్ గురించి చెప్పాలనుకున్నాను కదా. టమ్కామ్లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఏంటి అన్నది కూడా నేను ఆ గ్రూప్లో చెప్తాను. దాంట్లో మీకు లింక్ ఇస్తాను. టమ్కామ్లోను మీరు ఏంటంటే, ఇజ్రాయెల్ రావడానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్ కారణం అదే. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నేను వచ్చేస్తాను అంటున్నారు. వచ్చేయచ్చు, తప్పేం కాదు. సో ఏంటంటే, మెయిన్ ఇక్కడ పొజిషన్ ఎలా ఉందంటే, ప్రస్తుతానికి ఇంటర్వ్యూలు ఏం చేయట్లేదు. మెయిన్ మీకు తెలియంది ఏంటంటే, ఫేక్ చాలా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూస్ ఏంటో తెలుసా మీకు? ఇంటర్వ్యూ లేకుండానే ఇజ్రాయెల్ వచ్చేయచ్చంట. ఓకేనా, ఇంటర్వ్యూ అయిన వాళ్ళు అప్పుడే మార్చిలో, మాతో పాటు మార్చిలో అయిన వాళ్ళు ఉన్నారు, డిసెంబర్లో అయిన వాళ్ళు ఉన్నారు, జనవరిలో అయిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి వీసాలు రాలేదు. అర్థమవుతుందా? అలాగే మీకు ఏంటంటే, నేను చెప్పేది చాలా ఫేక్ నడుతుంది. ఇజ్రాయెల్ అనేటప్పటికి 100% ఫేక్ నడుతుంది. మీకు తెలియని విషయాలు అందరూ కూడా పాస్పోర్ట్లు దగ్గర పెట్టేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి తీసుకోవడం, అవి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, అక్కడ లాక్ అయిపోతున్నారు మీరు అందరూ కూడా, కన్స్ట్రక్షన్ మీద వచ్చే వాళ్ళు అందరూ కూడా. రెండోది ఏంటంటే, మీరు టేర్ కీపర్ అంటున్నారు చూసారా, టేర్ కీపర్కి మరీ బీభత్సమైన అమౌంట్. అంత అమౌంట్ పెట్టుకుని ఇక్కడికి ఎలా వస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? మీకు అదే చెప్తున్నాను నేను. టేర్ కీపర్కి వచ్చేసి 16 అని ఒకళ్ళు అంటున్నారు, 18 అని ఒకళ్ళు అంటున్నారు, 20 అని ఒకళ్ళు అంటున్నారు. మొన్న రీసెంట్గా వచ్చాడండి ఒక కుర్రాడు, నాకు బస్సులో తగిలాడు. ఏకంగా 32 లక్షలు అయిందంట. ఒకరికైతే 35 లక్షలు అయిందంట, ఇద్దరు. అలా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ అమౌంట్ వస్తుంది, రావట్లేదని నేను చెప్పట్లేదు. సో వస్తుంది. కానీ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం ఎంత ఫీజిబుల్గా రావాలి ఏంటన్నది మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఏంటంటే, ఇక్కడ సిచ్యువేషను ఏ రోజున ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అది మీరు దాన్ని గమనించుకోండి. ఖచ్చితంగా మాత్రం ఎప్పుడైనా మనం ఒక కంట్రీ వెళ్ళాలి అంటే, మన ప్రాబ్లంని బట్టి మనం వస్తున్నాం, తప్పేం కాదు. ఏదో మన పిల్లల కోసం అని ఇదని రావాలి, తప్పదు, చేసుకోవాలి. కాబట్టి మనకి సో ప్రస్తుతానికి సేఫ్టీయే, కానీ ఏ టైం ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా తెలీదు. కాబట్టి మనం అది అర్థం చేసుకుని మనం ఎంత డబ్బు అయితే పెట్టగలమో అది దానికి మనం సూటబుల్లా కాదన్నది ఆలోచించుకుని రావాలని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి మీకు ఎప్పుడు చెప్పినా నేను ఈ రెండు వాటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండు గవర్నమెంట్ సైట్లు. అర్థమవుతుందా? టమ్కామ్ అనగా, ఎన్ఐడిసి అనగా ఈ రెండు గవర్నమెంట్ సైట్లు. దాంట్లో మనకి ఇజ్రాయెల్ గురించే కాదు, అన్ని కంట్రీల గురించి వస్తాయి. సో వాటిలో అనుకో, ఇజ్రాయెల్కి మాతో పాటు మేము 6 లక్షలు 5 లక్షలు 4,50,000 ఖర్చు పెట్టుకుని వచ్చాం, కానీ అందులో 75,000కి వచ్చారు. అర్థమవుతుందా? అలాగా నేను దాని గురించి అని చెప్పేసి మీకు దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాను. నేను వీసాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ రెండిట్లో ట్రై చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు 4 లక్షలు లేదా 5 లక్షలు 6 లక్షలు, మాతో పాటు 8 లక్షలు కూడా ఖర్చు పెట్టారు. అలా అని మన 8 లక్షలు తీయాలంటే ఎన్ని నెలలు పడుతుంది ఇక్కడ? మీరు ఒకసారి ఆలోచించుకోండి. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అదేమన్నా అర్థమవుతుందా?
ఆ సిచ్యువేషన్ కూడా మనం దాన్ని తెలుసుకుని ఆ అమౌంట్ పెట్టాలి. సో మీరు వెళ్ళారు కదన్నా, మీరు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టలేదు అనట్లేదు, కానీ మాకు కూడా చాలా ఆ బాకీలు తీరేంత వరకు గుండెలు వెళ్ళేలా కొట్టుకున్నాయి. సో ఇంకా కొద్దిగా బాకీలు ఉన్నాయి కొంతమందికి, నాకు కూడా ఉందనుకో. నాకు ఏలు కట్ అయిపోయిన వలన 2 నెలలు రెస్ట్లో ఉన్నాను కదా, దాని మీద నాకు ఇంకా కొంచెం బాకీ ఉంది. సో అది కూడా తీరిపోద్ది అనుకో. సో హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. అలాగా మీరు అలా కష్టపడకుండా, సో మనం తక్కువలో వచ్చామనుకో ఫిజిబుల్గా ఉంటుంది మన మైండ్. బాకీ ఉందన్న భయం కానీ ఇది కానీ ఏమి ఉండదు. మెయిన్ అర్థమవుతుందా అది, అందుకని చెప్తున్నాను. ఇంకోటి టేర్ కీపర్ అంటున్నారు చూసారా, వాళ్ళకి డబ్బులు బాగానే వస్తుంది. డబ్బులు రావు అని నేనేమో అంటలేదు, కానీ డబ్బులు అయితే బాగా వస్తాయి. దాని గురించి అని చెప్పేసి మీరు అది ఆలోచించుకోవాలి. టేర్ కీపర్ కూడా సో మంచి జాబే, మంచి జాబ్ కాదని ఏమీ లేదు. ఇజ్రాయెల్ ఏ జాబ్ అయినా గంటల లెక్కే. రెండోది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, అన్న శాలరీ ఎంత వస్తుంది, అన్న శాలరీ ఎంత. ఇక్కడ ఎన్ని గంటలు చేస్తే అంత శాలరీ వస్తుంది బెదరు. ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే గంటకి 32 రూపాయలు, 31 రూపాయి టాలీ చేసుకోండి, ఓకేనా. అది మనకి వచ్చేసి 1 రూపాయి వచ్చి 22 రూపాయలు మినిమం. అంటే తగ్గిద్ది కూడా పెరిగిద్ది, 22కి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు యావరేజ్ 22 టాలీ చేసుకోండి. గంటకి మనం ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలకి అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమవుతుందా, అది మెయిన్ సిచ్యువేషను. అలాగే టేర్ కీపర్ కూడా వాళ్ళకి శుక్రవారం శనివారం వాళ్ళకి కూడా హాలిడే ఉంటుంది. సో వాళ్ళు చేసుకున్నందుకు మళ్ళీ వాళ్ళకి ఆ రోజు అమౌంట్ ఇస్తారు అదనంగా. అవన్నీ కలుపుకుని వాళ్ళకి బాగానే వస్తుంది అమౌంట్, ఓకేనా. మనకులాగా రూమ్ అద్దె కట్టుకునే పని ఉండదు. ఇప్పుడు మేము వచ్చాం కదా కన్స్ట్రక్షన్ మీద, మేము రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టాలి, అన్నీ కూడా డబ్బులు కట్ అయిపోయి మాకు వస్తాయి. అదే టేర్ కీపర్కి అయితే అవేమీ కట్ అవి పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఎలిజిబిలిటీగా ఉంటాయి. అది మాకేంటంటే రూమ్ రెంట్ కట్ అవుద్ది, మన కరెంట్ బిల్ కట్ అవుద్ది, పైప్ పని కట్ అవుద్ది, ప్రతిదీ కూడా మన ఇంటికాడ ఉన్నట్టు, ఒక ఇంట్లో అద్దెకున్నట్టే మనం అలా కట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ కష్టం కూడా అలాగే ఉంటుంది. మనకి డబ్బులు ఎలా అయితే వస్తున్నాయో అదే రీతిలో కష్టం కూడా అంత ఇదిగా ఉంటుంది. సో ఏదేమైనా అన్ని కంట్రీల మీద బెటర్, ఫ్రీడమ్కి అయినా దేనికైనా సో బెటర్. ఫ్రీడమ్ అంటే అన్ని కంట్రీల్లోనూ సెలవుల్లో బిజినెస్ చేస్తే, ఇది అలా ఏమి ఉండదు. సెలవు వచ్చిన రోజున ఎవడి రూమ్లో ఆడే ఉండాలి, బయటికి వెళ్తే ఇంకేమీ అవకాశం లేదు ఖచ్చితంగాను. ఎందుకంటే కార్లు కానీ బస్సులు కానీ ఏమీ తిరగవు. అయితే ట్యాక్సీలు తిరిగితే కానీ మన ఆస్తులు అడుగుతారు. ఆ ఆస్తులు మనం ఇవ్వలేం కాబట్టి మీరు దాన్ని చూసుకొని, ఓకేనా, దాన్ని బట్టి అవచ్చు. అది మీకు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ టమ్కాము, 2 ఎన్ఐడిసి, మెయిన్ ఎన్ఐడిసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, టమ్కామ్ అన్నది హైదరాబాద్ది. అంటే ఏపీలో కూడా ఉందంట, రీసెంట్గా నా మార్నింగే తెలిసింది. కానీ అది ఇంకా మన వాళ్ళు చేయట్లేదు. అంటే జనాన్ని పెట్టి అది ఆఫీసులు నడపాలి కాబట్టి మన వాళ్ళు నడుపుతలేదు. హైదరాబాద్ ఒకటి, బొంబాయి ఒకటి, తర్వాత కర్ణాటక ఒకటి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఢిల్లీ. ఈ ఇంత మట్టుకి నడుపుతున్నాయి, అర్థమైందా. అన్ని జాబ్స్ వస్తాయి అందులోనూ. నేను అది ఒక గ్రూపు క్రియేట్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవుతారు. కానీ అది వాట్సాప్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ పెడతాను, లేదా టెలిగ్రామ్ పెడతాను అన్నది. సో కొంచెం దానికి ఆలోచించుకోవాలి, ఏది పెడితే బెటర్ అన్నది. నేను ఆలోచించి పెడతాను. మీకు తొందరలోనే ఈ 2 లింకులు పెడతాను, మీరు దాంట్లో అటెండ్ అవ్వండి, అన్నీ తెలుసుకోండి. కాకపోతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మోసం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇండియాలో. మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణంగా జరుగుతుంది. 30,000 అంటున్నారు, ఇంటర్వ్యూ లేకుండా 30,000కి వచ్చేస్తున్నారు అంటున్నారు, 50,000కి అంటున్నారు, 2 లక్షలకి అంటున్నారు. ఇది ఏంటి అన్నది తెలీదు. మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరికి మాత్రం డబ్బులు అయితే అస్సలు కట్టొద్దు, పాస్పోర్ట్ ఇవ్వద్దు, కాపీలు అయితే పంపించండి. పీసీసీలు అంటున్నారు, ఖచ్చితంగా పీసీసీలు అయితే చేయించుకుని ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం తీయొచ్చు, డిసెంబర్లో తీయొచ్చు, జనవరిలో తీయొచ్చు. ఈ 2 నెలల్లో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ జరిగిద్ది, ఓకేనా. అది మీరు చూసుకుని పీసీసీ మాత్రం చేయించుకోండి. అయిపోతే మళ్ళీ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే ఒక 1000 రూపాయలు పోతాయి. మీరు ఆడికిడికి 50,000, 1,00,000 రూపాయలు కట్టకుండా పీసీసీ చేయించుకుని రెడీగా ఉండండి.
మీరు ఇవన్నీ ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు, ఓకేనా. అలాగే నేను ఈరోజు చాలా డిఫరెంట్ అన్నీ చూశాను అనమాట. డిఫరెంట్ అంటే జెరూసలేంలో చాలా మంచి మంచి ప్లేసెస్. అంటే జెరూసలేంలో ఇలాగ కొండలు కూడా ఉంటాయా, అసలు ఏమీ పండని ప్లేసెస్ కట్టాను, అవన్నీ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అలాగే వీసాల గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, మన ఛానల్ని చాలా బాగా చూస్తున్నారు. ఈ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చేసేది మీకోసం. నేను చాలా కష్టపడి చేస్తున్నాను, ఏదో పని లేక ఇంకోటి చేయట్లేదు. నేను ఎంత కష్టపడి చేస్తున్నానంటే, నేను చాలా రిస్క్ తీసుకుని వీడియోలు. ఇప్పుడు నేను అగ్రికల్చర్ చేసిన ఆ పొలాల్లోకి వెళ్ళాలన్నా చుట్టూ కన్సర్న్ ఉంటాయి, అట్లా నేను పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ నేను బతిమాలాలి. నేను డ్యూటీ చేసి వీడియోలు చేస్తున్నానంటే మీ అందరి కోసమే, అంటే మీకు అన్నీ తెలియాలి, తెలియపరచాలి అన్న హోప్స్, ఓకేనా. నాకు చిన్న ఆనందాన్ని మీరు పబ్లిసిటీ చేయండి. సో దానికోసం నేను తాపత్రయపడుతున్నాను. సో నా కష్టాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మీరు మోసపోవద్దు. ప్రతిదీ కూడా అగ్రికల్చర్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, టైర్ కీపర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తర్వాత బ్యాకరీలో ఏంటి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే వచ్చే నెల, లేదు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 4 నెలల్లో ఖచ్చితంగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. మీరు మాత్రం అన్ని పీసీసీలు మీరు అన్నీ రెడీ చేసుకుని సో ఉండండి. నేను గ్రూప్ కూడా పెడతాను, మీరు ఎవరెవరు అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు యాడ్ అవుతే మీకు అన్నీ కూడా వస్తాయన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. నేను మీకు ఎంతవరకు వీలవుతే అంతవరకు నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.